మానవులకు ధర్మ నిర్దేశం చేయడం కొరకు అలాగే ధర్మ ప్రతిస్థాపన కోసం బ్రహ్మలోకంలో సభ జరుగుతుంది. సరస్వతి బ్రహ్మ పక్కన ఆసీనురాలయ్యింది. శివుడు పార్వతితో, విష్ణువు లక్ష్మితో సభకు వచ్చారు. ఇంద్రాది అష్టదిక్పాలకులు, దేవతా గణాలు, ఋషులు కూడా వచ్చారు. సకల దేవతలు వారి శక్తులతో అంటే భార్యలతో సభ కన్నుల పండుగగా ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ అంశాలతో ఒక పురుషుణ్ణి సృష్టించి అతనికి దత్తుడు అని పేరు పెట్టారు. త్రిమూర్తుల ఆదేశం ప్రకారం ముగ్గురమ్మలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులు వారి వారి అంశాలతో ఒక స్త్రీమూర్తిని సృష్టించి ఆమెకు లీలా అని పేరు పెట్టారు. లీలా దత్తులకు పెళ్లి జరిగింది. పెద్దల ఆశీర్వచనాలతో దత్తుడు లీలను ధర్మపత్నిగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఈ వీడియో అయ్యప్ప జన్మరహస్యంలో కొంత భాగం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మానుసారం దత్తుడు రోజు బ్రహ్మి ముహూర్తాన లేచి త్రికాల సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం, నిత్యాగ్నిహోత్రాలను ఆచరించటం, పెద్దలతో వినయంగా ఉంటూ రోజు వేదాధ్యయనం చేస్తూ అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ పుణ్య ప్రదేశాలను గంగా, యమున వంటి పుణ్యతీర్థాలను సేవించి శక్తి కొలది దానాలు ఇతరులకు ఆదర్శంగా ధర్మ మార్గంలో సంపాదించి నిషిద్ధ కాలంలో గాక ఋతుకాలంలో ధర్మపత్నితో సంసార సుఖాన్ని అనుభవిస్తున్నాడు. పరస్త్రీని కామంతో కాక కన్న తల్లిలా భావించేవాడు. తనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించేవాడు. లీల కూడా భర్త అడుగుజాడల్లో సేవాపరురాలై స్త్రీల కొరకు చెప్పబడిన దైవ సంబంధమైన వ్రతాలను ఆచరిస్తూ లీలా దత్తుల దాంపత్యం ఆదర్శప్రాయంగా ఉండటంతో పాటు వారిలో మదమాశ్చర్యాలతో పాటు లోభమోహాలు మచ్చుకైనా కనపడవు. ఇలా చాలా కాలం లీలతో దత్తుడు గృహస్థాశ్రమాన్ని గడిపాడు. ఒకరోజు దత్తుడు సన్యాసం తీసుకోవడానికి భార్య అనుమతి కోరాడు. ఎందుకంటే జ్ఞానమోక్షాలు సంపాదించడమే మానవ జీవిత పరమార్థము అని దత్తుడికి తెలుసు. ధర్మయుతమైన అర్ధకామాలంటే లీలకు ఇష్టం. అర్ధకామాలు ధర్మంతో కూడుకున్నవి అయినా పునర్జన్మకు కారణం అవుతాయని దత్తుడికి తెలుసు. అందుకే లీలకు ఎంతో నచ్చ చెప్పాడు. దత్తుని మాటలు విన్న లీల గృహస్థాశ్రమంలోనే ముక్తిని పొందిన వారెందరో ఉన్నారు. ఇక సన్యాసం ఎందుకు? అయినా నాకు ఇంకా వైరాగ్యం కలగలేదు. నాకు సుఖభోగాలు అనుభవించాలని ఉంది. నేను మీ పట్ట మహిషిని కాబట్టి నా అనుమతి లేకుండా మీరు సన్యాసం తీసుకోవద్దు. మోక్షం గురించి ఆలోచన ఇప్పటికైతే వదిలేయండి అనగానే తన మాట కాదన్నందుకు దత్తుడికి కోపం వచ్చింది. ఆ కోపంలో లీల అన్న పట్ట మహిషి అనే పదంలో ఉన్న మహిషి అనే పదాన్ని తీసుకొని లీలను మహిషివై రాక్షస కులంలో పుట్టమని శాపమిచ్చాడు. మహిషి అంటే గేదె. అది విన్న లీల కూడా కోపంతో దత్తుణ్ణి దున్నపోతుగా పుట్టి మళ్ళీ నాతో భౌతిక సుఖాలు అనుభవిస్తావు అని ప్రతిశాపం ఇచ్చింది. దత్తుడు ఇచ్చిన శాపం వల్ల లీల రాక్షస కులంలో మహిషిగా అంటే గేదెగా పుట్టింది. ఈమె మహిషాసురుడికి చెల్లెలు. అసలు ఎవరు ఈ మహిషాసురుడు, ఎలా జన్మించాడు అన్నది ఈ వీడియోలో వివరించడం జరిగింది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అయితే పూర్వం దేవతలపై ప్రతీకారం తీర్చుకోవడానికి మహిషాసురుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దానికి మహిషాసురుడు చావులేనట్టి వరాన్ని ప్రసాదించమని అడిగాడు. దానికి బ్రహ్మ ఆ వరం ఇవ్వటం కుదరదు, ఇంకో వరం కోరుకో అన్నాడు. దానికి మహిషాసురుడు దేవదానవ మానవుల్లో గల పురుషులచే చావనట్టి వరాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించి తన నిజ నివాసానికి వెళ్ళిపోయాడు. స్త్రీలు శక్తి లేని అబలలు అని వారి వల్ల తన లాంటి శక్తివంతునికి మరణం కలిగే అవకాశం లేదని మహిషాసురుడు భావించాడు. బ్రహ్మ వరప్రభావం వల్ల మహిషాసురుడు దేవేంద్రుణ్ణి జయించి స్వర్గానికి అధిపతి అయ్యాడు. మహిషాసురుని ఆగడాలు ఎక్కువయ్యాయి. దానితో శక్తి స్వరూపిణి అయిన దుర్గా మహిషాసురుణ్ణి సంహరించింది. ఇలా దుర్గాదేవి వలన మహిషాసురుడు మరణించాడని విన్న మహిషాసురుని చెల్లెలకు మహిషి దేవతలపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశంతో దేవతలతో పోరుకు సిద్ధమైంది. అంతలో దానవ గురువు అయిన శుక్రాచార్యుడు మహిషిని ఆపి దేవతలను జయించాలన్నా బ్రహ్మను ప్రార్థించి వరాలు పొందాలి, లేదా దేవతలపై కక్ష తీర్చుకోలేం, కావున ఘోర తపస్సు చేయమని చెప్పాడు. గురువుల ఆదేశానుసారం మహిషి తన చుట్టూ అగ్నిని ఉంచుకొని అగ్ని మధ్యలో ఒంటికాలపై నిలబడి బ్రహ్మదేవుడి గురించి దీక్షతో కఠిన తపస్సు ప్రారంభించింది. కొన్ని వేల సంవత్సరాలు ఇలా ఆమె తపస్సు కొనసాగింది. దేవతల నాశనం కోసం మహిషి తపస్సు చేస్తుందని గ్రహించిన బ్రహ్మ ఆమె ఏం వరం కోరుకుంటుందో అని భయపడి ఆమె ఎదుట పడలేకపోతున్నాడు. కానీ మహిషి తపోవేడికి లోకాలతో పాటు బ్రహ్మ శరీరం కూడా భరించలేకపోతుంది. చివరకు చేసేది ఏమీ లేక మహేశ్వరుడితో కలిసి నారాయణుని సంప్రదించగా దానికి విష్ణువు చావులేని వరం తప్ప ఏ వరం కోరినా ఇచ్చి రమ్మని బ్రహ్మకు చెప్పాడు. ఇక వేల ఏళ్లు తపస్సు చేసినా కూడా బ్రహ్మ ప్రత్యక్షం కాకపోవడంతో విరక్తి చెంది మహిషి తపస్సును మాని ఆ అగ్నిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ మహిషి, నీ తపస్సుకు సంతోషించాను.
ఇంకా తపస్సు చాలించి వరం కోరుకోమన్నాడు. బ్రహ్మ పలుకులకు ఆనందించిన మహిషి నమస్కారం చేసి మరణం లేనట్టి వరాన్ని ప్రసాదించమని ప్రార్థించింది. దానికి బ్రహ్మ, దేహము ప్రకృతి వలన కలిగినది కావున జనన మరణాలు సహజము, కావున దేహమునకు అమృతత్వము లేదు, అందుకే ఈ వరం ఇవ్వటం కుదరదు, బాగా ఆలోచించి ఇంకో వరం కోరుకో అన్నాడు. బ్రహ్మ మాటలు విన్న మహిషికి దానవ గురువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. దేవతలు ఇలానే చెప్తారు, కానీ నువ్వు నేను చెప్పినట్లు వరం పొందు అని చెప్పాడు. ఇక మహిషి బ్రహ్మకు నమస్కరించి గురువు చెప్పినట్టు తనకు నీరు, నిప్పు, వాయువు, రాయి, రప్ప మొదలగు ఆయుధాలతో చావు రాకూడదు అని, ఒకవేళ మరణించే తీరాలన్నా అది కేవలం త్రిమూర్తులలో ఇరువురైన శివకేశవులకు అంటే హరిహరులకు జన్మించిన బాలుడు 12 ఏళ్లు మానవుడై జీవించి మానవ సేవ చేసిన వాడి చేతిలోనే నా చావు, అది కూడా తాను భూమి మీద ఉన్నప్పుడే అని అడిగింది. దానికి బ్రహ్మ కూడా సరే అన్నాడు. ఇద్దరు మగదేవతలకు పుత్రుడు జన్మించగలడా? ఒకవేళ అలా జన్మించిన మానవుడై 12 ఏళ్లు జీవించే సమయంలో అతన్ని చంపడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంది. అందుకే అలాంటి వరం కోరింది. వరం పొందిన ఆనందంలో ఉన్న మహిషిని చూసి బ్రహ్మ మళ్ళీ, హే మహిషి, నీ తపస్సు చాలా శక్తివంతమైనది, అందుకు దేవేంద్ర సింహాసనం కూడా సరిపోదు, కనుక నీ తపస్సుకు సరిపోయే ఇంకో 2 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. ఇంకా 2 వరాలు ఇస్తా అనడంతో సంతోషించి మహిషి, హే ప్రభు, నా 2వ వరం నా నెత్తురు చుక్క భూమిపై పడితే నా అంత సమబలం కలిగిన 100 మహిషాలు అందులో నుంచి పుట్టాలి. ఇక 3వ వరం నా రోమకణాల నుండి నేను కోరినప్పుడు కోరినంత మహిషీ సైన్యం పైకొచ్చి నా అవసరాలు తీర్చి తరువాత మళ్ళీ నాలో కలిసిపోవాలి అని కోరింది. దానికి బ్రహ్మ తదాస్తు అని అదృశ్యమయ్యాడు. వరాలు పొందిన అహంకారంతో మహిషి వెంటనే తన శరీరపు రోమకణాల నుండి లెక్కలేనంత రాక్షస సైన్యాన్ని పుట్టించి వారిని తీసుకొని అమరావతిపై దండయాత్ర చేసింది. ఇంద్రుడికి కాలం కలిసి రాలేదు. బ్రహ్మవరం పొందిన మహిషి చేతిలో ఇంద్రుడు ఓడిపోయాడు. మహిషి దేవలోకాన్ని జయించి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించింది. మహిషి ఆగడాలు ఎక్కువై దేవతలకు అవిసులు అందటం లేదు. ఇక దేవతలు స్వర్గాన్ని వీడి అడవుల పాలయ్యారు. కానీ దేవతలు ఒకరోజు తమ గురువైన బృహస్పతితో కలిసి ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా దానికి బృహస్పతి, మహిషికి బ్రహ్మ ఇలాంటి వరం ఇచ్చాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వినయంతో నమస్కరించి మహిషి ఆగడాల గురించి చెప్పి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు ఇంద్రుడు. ఆ మాట విన్న బ్రహ్మ ఇంద్రుడికి మోహిని అవతారాన్ని గుర్తు చేశాడు. అసలు ఇంతకు ఎవరు ఆ మోహిని అనేది తర్వాత వీడియోలో చూద్దాం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూశారు అంటే వీడియో నచ్చే ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది. కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.